గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ఆమోదంపై ఏర్పాటైన సమావేశంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్ల నినాదాలతో మారుమోగిపోయింది. కౌన్సిల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల తోపులాట జరగడంతో పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. తోపులాటలో కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ మహిళా కార్పొరేటర్లు గోర్లతో గాయపరిచారు. ఈ కార్పొరేటర్ల మధ్య గొడవకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, స్వామి, ఇటు జిహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ఉదయం నుంచి కూడా రసాబసగా మారింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య జరిగినటువంటి తోపులాట, అదేవిధంగా ఏదైతే వాగ్వాదంలో కొంతమందికి స్వల్ప గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి. మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ మహిళా కార్పొరేటర్లు గోర్లతో గాయపరచడంతో ఒక్కసారిగా వారి మధ్య తోపులాట కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఫ్లెకార్డులు చింపినటువంటి క్రమంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి మహిళా కార్పొరేటర్లు గోర్లతో ఆయన గాయపరిచినట్లు బాబా ఫసియుద్దీన్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరోవైపు ఏదైతే ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు కానివ్వండి, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య కూడా తీవ్ర వాగ్వాదము, తోపులాట జరుగుతున్నటువంటి క్రమంలో కొంతమంది మహిళా కార్పొరేటర్లు కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి. సో బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేస్తున్నటువంటి ఏదైతే నిరసన తెలుపుతుంటే కనీసం నిరసన తెలిపేటటువంటి హక్కు కూడా ఇటు కార్పొరేటర్లకు ఇవ్వకుండా అడుగడుగునా కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకుంటున్నారు. మేయర్ కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మాట్లాడేటటువంటి అవకాశం కల్పించలేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. నిరసనలు, ఆందోళనల మధ్య పూర్తిగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి బడ్జెట్ దాదాపు 8,440 కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్ కు కూడా ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఉదయం నుంచి కూడా జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అయితే పూర్తిగా తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. రసాబసగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, నిరసనలు, నినాదాలతో పూర్తిగా సర్వసభ్య సమావేశం అయితే దద్దరిల్లిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. సో ముఖ్యంగా చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగానే ఉదయం నుంచి సిచ్యువేషన్ అంతా మారిందని చెప్పొచ్చు. దాదాపు ఉదయం కౌన్సిల్ సమావేశం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మొత్తం 5 సార్లు ఆ కౌన్సిల్ సమావేశం వాయిదా పడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అసలు హైదరాబాద్ నగరంలో 6 గ్యారంటీలు అనేవి అమలు కావట్లేదు, 6 గ్యారంటీలను అమలు చేయకుండా ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటున్నారంటూ కూడా మండిపడినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా మరోవైపు ఇటు బీజేపీకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో, సో బీజేపీ సభ్యులు కూడా పూర్తిగా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటూ కూడా మరోవైపు వాళ్ళు ఫ్లెకార్డులు పట్టుకొని ఆందోళన దిగినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ఇటు కార్పొరేటర్ల మధ్య మొత్తం కూడా ఒక ఏదైతే గందరగోళమైనటువంటి వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో సో ఉదయం నుంచి కూడా కౌన్సిల్ సమావేశానికి ఎక్కడెక్కడ కూడా ఏదైతే ఇటు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం కూడా దాదాపు 8,440 కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్ ఆమోదాన్ని కూడా తెలిపినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే కొంతమంది కార్పొరేటర్లకు గాయం అవడంతో సో వారు కూడా బయటికి వచ్చేసి ఆందోళన చేసినటువంటి పరిస్థితి. వెంటనే మార్షల్స్ కూడా వారిని ఏదైతే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా సో ఉదయం ఉంచిందని చెప్పొచ్చు. సో కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా ఉన్నారు, వారితో కూడా మనము మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాము. సో ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ క్రమంలో ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటున్నారు. సో ముఖ్యంగా ఇటు అవిశ్వాస తీర్మానం అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఫిబ్రవరి 11 వరకు కూడా సో ఏదైతే అవిశ్వాస తీర్మానం చేయడానికి ఆస్కారం లేదు, సో అయినప్పటికీ కూడా అవిశ్వాస తీర్మానాన్ని అని చెప్తూ పూర్తిగా ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఎక్కడ కూడా వాటి మీద చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారంటూ కూడా ఎక్కడికక్కడ కూడా ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్ చేస్తున్నటువంటి ఏదైతే ఆందోళన అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు. సో రామ్ గోపాల్ పేట్ పిఎస్ కి చేరిన తర్వాత కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన కొనసాగిస్తున్నారు. వారి ఆందోళనకు మద్దతుగా హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలు వారు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం ఏదైతే బీజేపీ కార్పొరేటర్లు కూడా ప్రస్తుతం
లోపల ఏదైతే ప్రజా సమస్యలను చర్చ జరగకుండా ప్రతిసారి గత 9 కౌన్సిల్ సమావేశాలను కూడా ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటున్నారు. అసలు ఆ చర్చ జరగకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు ఏంటి అంటూ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ కార్పొరేటర్లు కానివ్వండి, ఎంఐఎం కార్పొరేటర్లతో కూడా ఒకంత బీజేపీ కార్పొరేటర్లు కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. సో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నారు. సో వారితో కూడా మనము మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఒకవైపు ఏదైతే మేయర్ మీద బీఆర్ఎస్ కార్పొరేటర్ వెళ్తున్నటువంటి క్రమంలో మీరు అడ్డుకున్న ఎలా చూస్తారు? వాస్తవంగా పొద్దున 10 గంటలకే మేడం అప్పీల్ చేయడం జరిగింది. అందరం కూడా ఎక్స్ అఫిషియో మెంబర్స్ మనం బడ్జెట్ పెట్టుకోకపోతే, బడ్జెట్ అలకాట్ చేయకపోతే, గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ చేయకపోతే మనకు ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ లో అన్ని పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు అందరం కూడా రోడ్ల మీద తిరుగుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ప్రజలకు పనిచేయాలంటే మనకు బడ్జెట్ అలకేట్ చేసుకోవాలని సామరస్యంగా చెబితే వాళ్ళు రావడమే లొల్లి గొడవ చేయాలి. ఈరోజు మా ఎజెండా లొల్లి చేయాలి. 4 సంవత్సరాల నుండి మిమ్మల్ని ఇదే లొల్లి పెట్టింటే, ఈ విధంగానే మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేస్తుంటే ఈ కౌన్సిల్ కొనసాగేదా? మీకు ఆ మాత్రం ఉన్న బుద్ధి జ్ఞానం ఉండాలి. ఒక కౌన్సిల్ మీటింగ్ను ప్రజలకు ఉపయోగకరంగా, ప్రజలకు అనుకూలంగా వాతావరణాన్ని క్రియేట్ చేస్తామంటే కూడా మీకు ఓపిక లేకుండా కనీసం 1 సంవత్సరం కూడా ఓపిక పట్టరా? 4 సంవత్సరాలు మీరే ఉన్నారు, 1 సంవత్సరం ఓపిక పట్టండి. ప్రజా సమస్యల పైన కొట్లాడుంటే ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ లొల్లి చేసినా, బీజేపీ లొల్లి చేసినా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకటే నిర్ణయించుకున్నారు. 1,80,000 కోట్లు దావోస్ నీటి తీసుకురావడం జరిగింది. తర్వాత 10,000 కోట్లు జిహెచ్ఎంసీకి ఫస్ట్ టైం చరిత్రలో 4 సంవత్సరాలలో వాటర్ వర్క్స్ ఎండీ వచ్చి ఇక్కడ జిహెచ్ఎంసీలో కౌన్సిల్లో మా మేయర్ గారు ఖచ్చితంగా మీరు రావాలి, ప్రజల సమస్యలు ఉన్నాయి. కార్పొరేటర్ల మీ కార్పొరేటర్ల మీద కొంతమంది మహిళా కార్పొరేటర్ గాయపరిచినటువంటి మీరు అందరు కూడా చూస్తున్నారు. టీఆర్ఎస్ మహిళలు అసలు ఘోరం. బాబా పైసొద్దిని మీద గీతలు పాపం ఒక మహిళని మేము ఎంత గౌరవిస్తున్నా కానీ వినకుండా మహిళలను ఎగేసి మీకు ఎందుకు ఎమ్మెల్యేలు కూడా మీరు ముందుకెళ్ళండి, పోడియం మీదకి వెళ్ళండి, మేయర్ మీదకి వెళ్ళండి, మేయర్ మీదకి అవి వేయడము, ప్లే కార్డ్స్ చేయడము, దానివల్ల మేమందరం ఏంది మేయర్ మీద వేయొద్దు, చైర్ మీదకి అవమానం చేయొద్దు. ఎవరన్నా ఉండనియండి, బీఆర్ఎస్ ఉండని, బీజేపీ ఉండని, టీఆర్ఎస్ ఉండని, కాంగ్రెస్ ఉండని, ఎంఐఎం ఎవరన్నా ఉండని ఆ చైర్ గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉందని మేమందరం కూడా చెప్తే కూడా బీఆర్ఎస్లో ఒకటే ఎజెండా, మేము లొల్లి పెట్టాలి, బయటికి వెళ్ళిపోవాలి, లొల్లి పెట్టాలి. ఎందుకంటే 4 సంవత్సరాల నుండి వాళ్ళేం కౌన్సిల్కు మాకేం చేసింది లేదు, ఒరిగింది లేదు. కాబట్టి మేము ఈ ఆన్సర్ చెప్పాలంటే మా దగ్గర ఏమి లేదు కాబట్టి, క్వశ్చన్స్ కూడా ఏం లేవు కాబట్టి వాళ్ళు కావాలని ఎజెంట్ చేసుకొని పోవాలనే ఉద్దేశం. కానీ మేము ఈరోజు క్వశ్చన్ అవర్ కొనసాగించాలి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలు కానీ, ఎంఐఎంఓలు కానీ, ఎవరన్నా కానీ వాళ్ళ క్వశ్చన్కు చేస్తేనే వాళ్ళు ప్రజలలోకి వెళ్తారు, వాళ్ళకు ఒక నిదానం దొరుకుతుంది, ఒక అవకాశం దొరుకుతుంది. ముఖ్యమంత్రికి కూడా ఈ బడ్జెట్ మనం సమర్పిస్తేనే మనకు ఒక బడ్జెట్ అలకేట్ అవుతుందని చెప్పి మేము ఖచ్చితంగా దాని మీద కట్టుబడినాం. ఇంకొకరు గొడవ చేసిన అందరినీ పంపించినా ఈరోజు సమస్యల్ని పరిష్కరించేంత వరకు కూడా మేయర్ గారు రాత్రి 10 అయినా సరే నేను నడుపుతానంటున్నారు. అంతకన్నా కావాల్సింది ఏం లేదు. ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేదు. కనీసం ఈ సంవత్సరం ఓపిక పట్టండి. ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. రాబోయేది ఎండాకాలం వాటర్ ప్రాబ్లం వస్తుంది, తర్వాత మళ్ళీ వర్షాకాలం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ హైదరాబాద్ను బాగుపరచాలంటే ముఖ్యమంత్రి గారు దృష్టికి వెళ్లాల్సిందే. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పెట్టిరు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. మొత్తానికైతే పూర్తిగా నిరసనలు, ఆందోళనలతో బల్దియా కౌన్సిల్ సమావేశం అయితే దద్దరిల్లిపోతుంది. సో మొత్తానికైతే ప్రస్తుతం ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య లోపల ఆ చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తానికైతే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి బల్దియా కౌన్సిల్ సమావేశం ఆందోళనల మధ్యనే మొత్తం కూడా 8,440 కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్ను కౌన్సిల్ అయితే ఆమోదించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ప్రస్తుతం లంచ్ బ్రేక్ తర్వాత ప్రస్తుతం తిరిగి కౌన్సిల్ సమావేశం అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పచ్చు.